నిజమే, పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఏదీ అతనికి అంత ఈజీగా రాదు. కానీ వచ్చిందా దీనమ్మ కిక్కు మామూలుగా ఉండదు. ఆ కిక్కు ఏ రేంజ్లో ఉంటుందంటే జీరోతో మొదలెట్టి ఒక 100% స్ట్రైక్ రేట్తో ఊడ్చేసేంతగా. అది సినిమా అయినా సరే, రాజకీయ రణరంగమైనా సరే. ఈ తిక్కలోడు తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాడంటే తిరుగే ఉండదు. వీడేం హీరోరా అన్నవాళ్లతోనే వీడ్రా హీరో అనిపిస్తాడు. వీడేం గెలుస్తాడహే అన్నవాళ్లతోనే గెలుపంటే వీడిదిరా అనిపిస్తాడు. ఓడిన చోటే గెలుస్తాడు. గెలిచిన చేటే నిలుస్తాడు. ఓటమి ఎంత బాధపెట్టిందో దానికి రెట్టింపు ఆనందం తిరిగి ఇచ్చేస్తాడు. జెండా కూలీలని అవమానపడిన అభిమానులు కళ్లల్లో జెండా రెపరెపల్ని చూపించి విజయగర్వాన్ని నింపుతాడు. ఓటమి నేర్పిన పాఠంతో గెలుపు బావుట ఎగరేయడమే అలవాటు చేసుకున్న పవన్ కళ్యాణ్ ఓజీతో మరోసారి విజయతీరం చేరుకున్నారు. ఇదిరా సినిమా అంటే, ఇదేహే పవన్ కళ్యాణ్ స్టామినా అంటే, ఇలా కదా మేం చూడాలని కలలు కన్నది, ఇలా కదా మా హీరోని చూపించాల్సిన తీరు అంటూ అటు జనసైనికుల్ని ఇటు మెగా అభిమానుల్ని మరోసారి కాలర్ ఎగరేసెట్టు చేశాడు ఓజీ. ఎర్రతొండు తలకి బిగించి కట్టేట్టు చేశాడు దర్శకుడు సుజీత్. పవన్ కళ్యాణ్తో రీమేక్ కాకుండా ఒరిజినల్ కథలో అతనిలోని ఒరిజినల్ స్టార్ని చూపిస్తే వచ్చే కిక్ ఎలా ఉంటుందో ఓజీలో చూపించారు. ఒక అభిమానిగా తన అభిమాన హీరోని ఎలా చూడాలని కోరుకుంటాడో చెప్పాలంటే అతను ఖచ్చితంగా ఆ హీరోని అభిమానించే అభిమానే ఉంటేనే ఆకలి తీరుతుంది, ఫుల్ మీల్స్ అందుతుంది. దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్కి వీరాభిమాని కావడంతో ఓజీతో తన ఆకలి తీర్చుకోవడమే కాకుండా చాలామంది పవన్ అభిమానుల ఆకలి తీర్చేశాడు. పవన్లో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ని చూపించి కథపరంగా చూస్తే ఓజీ సాధారణ గ్యాంగ్స్టర్ కథ, చాలా సినిమాల్లో చూసిన కథ. ఇంకా చెప్పాలంటే సుజీత్ గత చిత్రం సాహో కథనే పుస్తకంలో పేజీలు అటునుంచి ఇటు తిప్పినట్టు తీసిన కథ ఇది. సాహో కథకి లింక్ చేయడమే కాదు, అందులోనే పాత్రల్ని కూడా ఓజీలో మెరిపించాడు. ఆన్సర్ షీట్ చేతికిచ్చిపోయిన ఎగ్జామ్ని మళ్లీ రాయిస్తే ఎలా ఉంటుందో, సాహోలో చేసిన తప్పుల్ని ఓజీతో సరిదిద్దుకుని టాపర్ అయ్యాడు సుజీత్. వర్తమానంలో సాధారణ జీవితం గడిపే హీరో, ఫ్లాష్ బ్యాక్లో పెద్ద డాన్. తన ఫ్యామిలీకి సమస్య రావడంతో మళ్లీ తనలోని పాత డాన్ బయటకొచ్చి విస్తరించిన నేర సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో కూల్చేస్తాడు. శత్రువుల్ని సంహరించడానికి మారణహోమం సృష్టించి తనని నమ్ముకున్న వాళ్లని కాపాడుకుంటాడు. సింపుల్గా ఓజీ కథ ఇదే. కానీ సుజీత్ ఎలా చెప్పాడంటే, శత్రువుల నుంచి రాజ్యాన్ని కాపాడే రాజుకి తోడుగా ఒకడొచ్చాడు. తోడుగా వస్తే అతను తల దాచుకోవడానికి వచ్చారని అనుకుంటారు. కాని అతను ఆ రాజుకి బలమై ఎప్పటికీ తలదించుకోకుండా రక్షణగా నిలుస్తాడు. రక్త సంబంధం లేకపోయినా ఆ రాజుకి సరైన వారసుడు వచ్చాడని అనుకుంటారు జనం. కాని శత్రువులు చావు భయంతో భగవంతుణ్ణి వేడుకున్నారో ఏమో కాని ఆ రక్షకుడు ఆ రాజుని రాజ్యాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోతాడు. తన ప్రేమ కోసం యుద్ధాన్ని వదిలేస్తాడు. కాని వెంటాడి వేటాడి అతని ప్రేమను చంపేస్తారు శత్రువులు. కాబట్టి అతనికి మిగిలింది శత్రుసంహారమైన యుద్ధమే. ఆ యుద్ధం పేరే ఓజీ. ముంబై నగర వీధుల్లో గంభీరుడు సృష్టించిన మారణహోమమే ఓజీ. ఈ కథలో రాజు సత్యదాదా, ప్రకాష్ రాజ్. రక్షకుడు గంభీర, పవన్ కళ్యాణ్. శత్రువు ఓమీ భావు, ఇమ్రాన్ హష్మీ. సాధారణంగా గ్యాంగ్స్టర్ కథల్లో హీరో ఒక బలమైన కారణంతో నేర సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్తాడు. తిరిగి అతను మళ్లీ అజ్ఞాతం వీడి డాన్గా మారడంతో సంఘర్షణ ఉంటుంది. అయితే సుజీత్ అలాంటి రొటీన్ కథనే డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు. గ్యాంగ్స్టర్ కథలు చాలా వరకు చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఓ పట్టాన సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యి చావవు. పైగా భీకరమైన రక్తపాతం, చంపుకోవడాలు పొడుచుకోవడాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి కథలకి సెలెక్టెడ్ ఆడియన్స్ మాత్రమే ఉంటారు. కాని గ్యాంగ్స్టర్ కథల్లో గందరగోళం లేకుండా కథని సింపుల్గా అందరికీ అర్థమయ్యే చెప్తే అవి తప్పకుండా ఆదరిస్తుంటారు. ఓజీతో అదే చేశాడు సుజీత్. భాష, శివ, గాయం,
ప్రస్థానం, పంజా, బిజినెస్ మెన్ ఇవన్నీ గ్యాంగ్స్టర్ కథలే. వీటన్నింటిలోనూ కామన్ పాయింట్ ఏంటంటే గ్యాంగ్స్టర్ కథకి ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించిన ప్రతి కథ సూపర్ హిట్ అయ్యింది. లవ్ అండ్ ఎమోషన్స్ ని ఎంత అర్థవంతంగా చెప్తే అంత పెద్ద హిట్ అయ్యాయి. ఈ ఓజీ కథలో తక్కువ నిడివిలో హృదయంగా ఉండే ఒక మంచి లవ్ స్టోరీని గ్యాంగ్స్టర్ కి కథకి లింక్ చేసిన విధానం బావుంది. సీరియస్ గా సాగుతున్న కథలో లవ్ ట్రాక్ అంటే బోరింగ్ ఫ్యాక్టర్లా మారే ప్రమాదం ఉంటుంది. కానీ ఓజీ స్వాగ్లోనూ ఈ లవ్ స్టోరీ క్యూట్ అండ్ ఎమోషనల్ గా అనిపిస్తుంది. ఇది సుజీత్ అనబడే పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ పై ఉన్న అమితమైన అభిమానంతో రాసిన కథ. అందుకే తన అభిమాన హీరోని ఏ విధంగా చూడాలని కలలు కన్నాడో అదే చేశాడు. ఒక్కో సీన్లో అయితే తెరపై కనిపిస్తున్నది పవన్ కళ్యాణేనా? ఆ స్వాగ్ ఏంట్రా బాబూ అనేట్టుగానే అనిపిస్తుంది. సినిమా ఆరంభం నుంచి రక్తం ఏరులై పారుతుంది. ముందుగా చెప్పినట్టుగానే స్కీన్ మొత్తం బ్లడ్ బాత్, శవాల దిబ్బలే. ఓ పోర్ట్లో దాచిన కంటైనర్ కోసం జరిగే ఈ యుద్ధంలో పవన్ కళ్యాణ్ కి కత్తి ఇచ్చి ఊచకోత కోయించేశాడు సుజీత్. ప్రతి 10 నిమిషాలకి ఓ హై మూమెంట్ పెట్టి పవన్ కళ్యాణ్ ని ఎన్నాళ్ల నుంచో అతని ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలని కోరుకున్నారో అలాగే చూపించాడు. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ అయితే మెంటల్ మాస్. పవన్ కళ్యాణ్ కెరియర్లో ది బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ ఇది. జనాలైతే కుర్చీల్లో నిలబడలేరు. అతని ఫ్యాన్సే కాదు, సాధారణ సినిమా ప్రేక్షకుడితో కూడా అరిపించేట్టు చేసింది ఆ ఇంటర్వెల్ సీన్. తొలి గంట సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపించేది చాలా తక్కువ. అర్ధగంట అయ్యేవరకు ఆయన ఎంట్రీనే ఉండదు. కానీ కనిపించిన ప్రతిసారీ మెరుపులే అన్నట్టుగా పవన్లోని ఫుల్ స్వాగ్ని చూపించాడు సుజీత్. ఫస్టాఫ్ తరువాత కథ కాస్త నెమ్మదించినట్టుగా అనిపిస్తుంది. రొటీన్ రివెంజ్ డ్రామా అనేది తెలుస్తూనే ఉంటుంది. కాని పవన్ కళ్యాణ్తో పవర్ఫుల్ సీన్లు పెట్టి పవర్ స్టార్ ఇంత పవర్ఫుల్గా చూపించిన దర్శకుడు లేడబ్బా అనేంతగా చూపించాడు. సెకండాఫ్లో పోలీస్ స్టేషన్ సీన్లో కాని, జపాన్ ఫైట్ సీన్ కాని, అజ్ఞాతం వీడి మళ్లీ ముంబైలో అడుగుపెట్టే సీన్ కాని, ఇలా ప్రతి 10 నిమిషాలకో ఐ ఫీస్ట్ లాంటి సీన్లతో నింపేసి కథనాల వైపు దృష్టి వెళ్లకుండా మాయ చేశాడు. కథలో డెప్త్ లేకపోయినా కథనంలో దమ్ము చూపించాడు. ఈ కథల్లో హీరో ఎలివేషన్సే కీలకం. ఇవి కథనాలను డామినేట్ చేసేశాయి. లాజిక్స్ ని మరిచిపోయేట్టు చేసింది. కేవలం ఎలివేషన్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అందించారు. పవన్ అభిమాని అంటే అతనికి ఖచ్చితంగా జానీ సినిమా నచ్చుతుంది. ఇక్కడ దర్శకుడు సుజీత్ అదే కావడంతో జానీ రెఫరెన్స్లను భలే వాడుకున్నాడు. జానీ ఆర్ఆర్ కాని, గంభీరుడు గన్నీ జానీ అని పేరు పెట్టడం కాని, ఖుషీ, బద్రీ రిఫరెన్స్లతో పవన్ ఫ్యాన్స్ ని పాత రోజుల్లోకి తీసుకుని వెళ్లాడు సుజీత్. పవన్ ఇమేజ్ ని ప్రెజెంట్ చేయడమే ముఖ్యమైన మోటో అనుకున్నాడో ఏమో కాని కథపరంగా మెరుపులు, మలుపులు అయితే కనిపించవు. జపాన్, ముంబై, మదురై, నాసిక్ అంటూ ప్యారలల్ లేయర్స్ తో కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో గమ్మతైన విషయం ఏంటంటే ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ కాంబో. రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ అంటే ప్రకాష్ రాజ్ అస్సలు గిట్టదు. అలాంటి ఆయన నోటితోనే పవన్ కళ్యాణ్ కి ఎలివేషన్స్ ఇప్పించాడయ్యా సుజీతు. మామూలుగా ఉండవు ఆ ఎలివేషన్స్. మా హీరోని తెడతావ్రా, నీ నోటితోనే పొగిడిస్తా చూడు అన్నట్టుగానే ఉంటాయి ప్రకాష్ రాజ్ నోట నుంచి వచ్చే ఆ హైవోల్టేజ్ ఎలివేషన్ సీన్లు. ఏమాటకామాటే కాని సత్యదాదాగా ప్రకాష్ రాజ్ సినిమాకి మెయిన్ పిల్లర్గా నిలిచారు. పవన్, ప్రకాష్ రాజ్ కాంబినేషన్ సీన్లు చాలా ఎమోషనల్గా అనిపిస్తాయి. కన్మణి అంటే కంటిపాప అని అర్థం. ఆ పేరుకి తగ్గట్టుగానే ఉంది ప్రియాంక మోహన్ కన్మణి పాత్ర. తన భర్తని కంటికి రెప్పలా కాపాడుకునే పాత్రకి న్యాయం చేసింది ప్రియాంక మోహన్. కొత్త అమ్మాయి కావడంతో ఫ్రెష్ లుక్లో కనిపించింది. పవన్ కి పేర్గా కూడా సెట్ అయ్యింది. ప్రేమ కోసం నేర ప్రవృత్తిని వదిలేశాడని చూపించారు కాని ఆ ప్రేమ కథని చూపించలేదు. నేరుగా పెళ్లితో మొదలుపెట్టి వారికో కూతురు, అందమైన ఫ్యామిలీగా ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చూపించారు. ప్రతినాయకుడిగా ఇమ్రాన్ హష్మీ గంభీరుడితో పోటీకి గట్టిగానే నిలబడ్డాడు.
ఆయన్ని కూడా చాలా స్టైలిష్గా చూపించారు. శ్రియారెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, సుదేవ్ నాయర్, తేజ్ సప్రు, సత్యప్రకాష్, అభిమన్యు సింగ్, కిక్ శ్యామ్, శుభలేఖ సుధాకర్, రాహుల్ రవీంద్రన్, అజయ్ ఘోష్, జీవా, యానిమల్, ఫేమ్ ఉపేంద్ర లిమయే, సుహాస్, శ్రీకాంత్ అయ్యంగార్, సమ్మెట గాంధీ ఇలా పెద్ద తారాగణమే ఉంది ఈ సినిమాలో. సుహాస్ చాలా చిన్న రోల్లో కనిపించాడు. ఈ సినిమాకి సుజీత్, పవన్ కళ్యాణ్లు మెయిన్ పిల్లర్స్ అనుకుంటే మూడో పిల్లర్ తమన్. తన మ్యూజిక్ సెన్స్తో సినిమా స్థాయిని పెంచేశాడు. తమన్ అంటే ఏదో దబిడిదిబిడి మ్యూజిక్ అన్నట్టుగా కాకుండా ఓజీలో అతని వర్క్ చాలా సెన్సిబుల్గా అనిపిస్తుంది. నందమూరి తమన్ అంటారు కాని ఈ సినిమాతో కొణిదెల తమన్ అనే పేరైతే ఖచ్చితంగా వినిపిస్తుంది. ఆ ఇంటర్వెల్ బ్యాండ్కి, పోలీస్ స్టేషన్ సీన్కి, క్లైమాక్స్లో ఆ 10 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్కి బాదాడయ్యా బాదుడు మామూలుగా లేదు. తమన్ తాను పనిచేసిన ఏ సినిమాకి ఇంత సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేదు కాని సినిమా చూశాక కొట్టుకోవడం తప్పులేదులే అనిపిస్తుంది. అంత మంచి అవుట్పుట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్లో కొత్త రకం స్వాగ్, స్టైల్ని దర్శకుడు ఊహించుకోవడం కాదు, దాన్ని కళ్ళకి కట్టే కెమెరా పనితనం కావాలి. ఆ పనికి రవికే చంద్రన్, మనోజ్ పరమహంస 100కి 100% న్యాయం చేశారు కెమెరా వర్క్తో. మల్టీ లేయర్స్ ఉన్న కథని వివిధ కోణాల్లో చూపిస్తూ తమ కెమెరా పనితనం వేరియేషన్స్ చూపించారు. హై క్వాలిటీ ఫిల్మ్ చూస్తున్న అనుభూతిని కలిగించారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్తో పాటు ఏ విజయ్, పీటర్ హెయిన్స్ స్టంట్స్, సివల యాక్షన్ సీన్స్ హైలైట్గా నిలిచాయి. కొన్ని స్టంట్స్ అయితే పవన్ డూప్ని పెట్టినట్టుగా క్లియర్గా తెలిసిపోతుంటుంది. హై టెక్నికల్ వాల్యూస్ అందించడంలో నిర్మాత దానయ్య మరోమారు దానయ్యే అనిపించారు. ఖర్చుకి ఏమాత్రం వెనకాడలేదు. ఓవరాల్గా ఓజీ చిత్రంతో చాలా రోజుల తరువాత ఒరిజినల్ పవన్ కళ్యాణ్ని చూసిన ఫీల్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. బీభత్సమైన రక్తంపాతం, మితిమీరిన హింసతో ఇది ఏ సర్టిఫికేట్ మూవీ అని గుర్తుపెట్టుకుంటే మంచిది. ప్యూర్ ఫ్యాన్ మేడ్ మూవీ కాబట్టి ఫ్యాన్స్కి పూనకాలే. కామన్ ఆడియన్స్తో పాస్ మార్కులు గ్యారంటీ. ఇక బాక్సాఫీస్ లెక్కలంటారా? పాత రికార్డులు చాలా వరకు గల్లంతే.